నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే సిద్ధరాఘవరావు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త. అనేక వ్యాపారాలు చేసి పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో చేరారు. ఆయన అజాత శత్రువు. సిద్ధ కార్యదక్షత పైన నమ్మకం ఉంచిన చంద్రబాబు నాయుడు అనేక పదవులు కూడా కట్టబెట్టారు. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో అదే పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. గ్రనైట్ వ్యాపారిగా స్థిరపడిన ఆయన ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నారు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. 2014లో మొదటిసారి దర్శి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎన్నిక అయ్యాక ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కానీ ఈయన పైన అనేక విమర్శలు ఉన్నాయి. పవర్లో ఉన్న పార్టీలోకి జంప్ అవుతారని జనం ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ కష్టాల్లో ఉంటే ఆయన మాత్రం పార్టీకి బైవే చెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. 2024 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి దర్శి నుంచి పోటీ చేయాలని భావించినా ఆయనకు సీట్ దక్కలేదు. 2024 ఎన్నికలు పూర్తయి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన జూన్ 15న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అలవాటు ప్రకారం టీడీపీలోకి చేరడానికి పట్టు వదలని విక్రమార్కులా ప్రయత్నం చేయటం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీ అధిష్టానం మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మీరు వద్దంటే మిమ్మల్ని వదులుతానా అన్నట్టుగా సీక్రెట్ ట్రయల్స్లో ఉన్నారని అంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు. అయినా సరే రాజకీయం మాత్రం ఆయన్ని వదలటం లేదు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి ఏడాది దాటుతున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఏ పార్టీలో చేరేది క్లారిటీ లేకపోవడంతో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వార్తలు రాసేసుకుంటున్నారు. తిరిగి టీడీపీలోకి వెళ్తానని కొన్నాళ్ళు, కాదు కాషాయం జెండా పట్టుకుంటానని ఇంకొన్నాళ్ళు, పవన్తో చర్చలు జరుపుతున్నారని, నెక్స్ట్ ఎంట్రీ జనసేనలోని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన మాత్రం తన మనసులో మాటని బయట పెట్టడం లేదు. మిగతా వైసీపీ నేతల తరహాలోనే సిద్ధరాఘవరావు 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కొడుకు సుధీర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్నాడు. వైసీపీ హయాంలో పదవులు కూడా కొడుక్కి వచ్చేలా తన పలుకుబడి ఉపయోగించాడని అంటారు. సిద్ధ సుధీర్కు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అవకాశం ఇచ్చింది వైసీపీ. తండ్రి బాటలోనే సుధీర్ పారిశ్రామికవేత్తగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు. తన తండ్రి అయిన మాజీ మంత్రి సిద్ధరాఘవరావు తనయుడిగా ఉమ్మడి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో ఎప్పుడూ ముందుండే సుధీర్ కుమార్ రాజకీయాల్లో రాణించే అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. వ్యాపారవేత్త కావటం, కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరినా అక్కడ కూడా ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. 2024 ఎన్నికల్లో తప్పకుండా దర్శి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని సిద్ధ ఎంతో ఆశపడ్డారు. అద్దంకి, ఒంగోలు ఎంపీగా మార్కాపురం స్థానంలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశించిన దర్శి కావాల్సిందేనని పట్టుబట్టారు. కుదరదని పెద్దలు చెప్పడంతో సిద్ధ ఆశలన్నీ అడియాసలైపోయాయి. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ దక్కింది. దీంతో సిద్ధ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు, దర్శి నుంచి బూచేపల్లి 2456 ఓట్ల మెజార్టీతో గెలవడంతో ఇక వైసీపీలో ఉంటే ఎలాంటి ఉపయోగం లేదని రాజీనామా చేశారు. అయితే
టీడీపీలో చేరడం ఈజీ అని భావించినా సిద్ధని టీడీపీలోకి తీసుకోకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ క్లియర్ కట్గా తేల్చి చెప్పేయడంతో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ఉన్న వైసీపీ పాయే, వెళదామనుకున్న టీడీపీ పాయే ఏం చెయ్యాలో దిక్కుతోచని అయోమయ స్థితిలో పడిపోయారు సిద్ధరాఘవరావు. ఆయనకు టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా ఆయన టీడీపీ ఓడిపోగానే వైసీపీలో చేరడంతో సిద్ధపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరోవైపు టీడీపీ కేడర్ కూడా సిద్ధకు నో ఎంట్రీ చెప్పాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వైశ్య సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న సిద్ధ ప్రస్తుతం వ్యాపారాలతో పాటు తన సామాజిక వర్గ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్గా మారిపోయారు. గతంలో పాలిటిక్స్లో తీరిక లేకుండా ఉన్నప్పుడు కుల సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయేవారు. ఈ సమయాన్ని ఆ గ్యాప్ భర్తీ చేసుకునేందుకు వాడుకుంటున్నారు. కాలం కలిసి వస్తే కొడుక్కి కూటమి పార్టీలో ఎక్కడో ఒక చోటు లభిస్తుందని ఆశపడుతున్నారు. మరికొందరైతే వచ్చే ఏడాది నాటికి సిద్ధకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడు ట్రై చేస్తే బాగుంటుందని అంటున్నారు. గ్రహస్థితులు ప్రస్తుతం ఆశాజనకంగా లేవని ఎవరో జ్యోతిష్కుడు కూడా చెప్పాడట. దీంతో తన కొడుకు రాజకీయ భవిష్యత్తు ఎలా అయితే అలా అవుతుందని, అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉందామని డిసైడ్ అయిపోయారట సిద్ధ. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.